ఆత్మదేవుడు మాట్లాడుతుగా అయ్యా వినిగల చోరుని మా బిడ్డలకి దయచి మనసుని దయచి ప్రభు వాక్యం ద్వారా తాకని ప్రతి ఒక్క బిడ్డల ప్రభు వాళ్ళకి సిద్ధపడే కృప దయచేయండి అయ్యా శుద్ధీకరణ దయచేయండి వాక్యం ద్వారా శుద్ధీకరించండి మీ పరిశుద్ధ రక్తము ద్వారా మీ అభిషేకం ద్వారా అయ్యా మిమ్మల్ని ఆరాధించడం ద్వారా మీ బిడ్డలందరూ ప్రభు మీ బలానికి సిద్ధపడుతుము గాక దీవించమని యేసునామములో అడిగిపోండి నా పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా. వీడియో సభలో దేవుని మహిమపరుస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఇది మొదటి వారం కాబట్టి దేవుడు వాగ్దానం గురించి వాగ్దానంతో దేవుడు ఇచ్చిన వాగ్దానం మనం పొందుకుంటున్నాము. ఈ మాసం కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానం నుండి దేవుడి మహిమ కలుగుగాక. కొత్త నిబంధనలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేవుడు మొదటి జరిగిన వాగ్దాన వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. నేను త్వరగా చదువుతాను. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. హల్లెలూయా. బాగా గమనించండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. పేజ్ నెంబర్ 175. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది. దేవునికి స్తోత్రం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ వస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగా. ఇక్కడ చదువుకున్న ఒక్కొక్క విషయం నేను మీకు కొద్దిగా వివరించి ముందుకు వెళ్తాను. అందరికీ తండ్రి అయిన దేవుడు ఎవరు? ఒక్కడే. అందుకోండి, ఒక్కడే. అందరికీ నా మాట చాలా ఇంపార్టెంట్. ఇది ఒక క్రైస్తవులకు మాత్రం కాదు, ఇది అన్యులకు మాత్రం కాదు. భూమిలో ఉన్న వాళ్ళందరికీ తండ్రి అయిన దేవుడు ఎవరు? ఒక్కడే. ఆయనలా యెహోవా తండ్రి. చప్పట్లు కొట్టి ఆ దేవాది దేవుని మహిమపరచండి. ఆ యెహోవా తండ్రిలా ఒకే దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడట? ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. హల్లెలూయా. అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఇది ఎలాగ సాధ్యము? చెప్పండి, ఇది సాధ్యమా? కానీ ఇది నిజం. ఎందుకు నిజం అంటే మన అందరినీ పుట్టించిన దేవుడు ఎవరు? సృష్టించిన దేవుడు ఎవరు? సృష్టించిన దేవుడు ఎవరు? యెహోవానే. హల్లెలూయా. చెప్పండి, దేవుని మహిమపరచండి. ఆది కాండం తీసుకుంటే ఆది కాండంలో ఏం రాయబడింది అంటే అక్కడ దేవుడు ఆకాశం నుండి సృష్టించి అక్కడ ఏం చెప్తున్నాడంటే అక్కడ ఆ సమయంలో మాట్లాడిన కొన్ని మాటలను తీసుకున్నాను. చూడండి, ఆది కాండం 1వ అధ్యాయం తీసుకుని 1వ అధ్యాయంలో త్వరగా ఒక 40 minutes లోపల మెసేజ్ ముగిస్తాను. త్వరగా తీసుకుని చదవండి. 1వ అధ్యాయం 11వ వచనం. ఎవరు తీసుకుంటారు? గమని చదవండి. ఆది యందు 1:11. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను మొలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారమే ఆయన. హల్లెలూయా. బాగా చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. దేవుడు ఆ 7 దినములు మనం చూస్తున్నాం. ఆదివారం నుండి శనివారం వరకు ఎన్ని దినాలు? వారానికి 7 రోజులు. ఈ 7 రోజుల్లో దేవుడు ఏదేది చేసినాడు అన్ని ఆది కాండం 1వ అధ్యాయంలో ఉంది, 2వ అధ్యాయంలో ఉంది. అలాగా 11వ వచనం వచ్చినప్పుడు అక్కడ నరుల కొరకు దేవుడు సృష్టించిన తింటున్న ఆహారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దాన్ని అక్కడ ఎలాగ ఆయన సృష్టించినాడు, ఎలా సృష్టించినాడు చూడండి. పలుకగా అది ఆ ప్రకారమే ఆయన రాయబడింది. ఏమేమి పలికినాడు అక్కడ? దేని చూసి పలికినాడు? 2 విషయాలు నేను మీకు చెప్పి ముందుకు వెళ్తాను. దేవుడు అక్కడ గడ్డిని విత్తనములిచ్చు చెట్లను
భూమి మీద అందుసపడి భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలపించునుగాక అన్నాడు. హల్లెలూయా. భూమి మొలపించును కాక అని పలుకక. దేవుడు ఏం చెప్పినాడు? దేని పలికించమని, దేని చూసి పలికించినాడు? దేని చూసి పలికించినాడు? అందుసపడి దేని చూసి పలికించినాడు? వాక్యం సొంతగా వినండి, అందరూ కొద్దిగా గమనించండి. దేని చూసి దేవుడు పలికినాడు? భూమిని చూసి. హల్లెలూయా. సపడి కూడా దేని భయపరచండి. ఇప్పుడు ఎందుకు చెట్లు భూమిలో మొలుస్తుంది? ఆకాశంలో చూస్తుంది కదా. ఎందుకు ఇక్కడ మొలిపిస్తున్నాడు దేవుడు? దేవుడు ఆనాడు అన్ని సృష్టించినప్పుడు అక్కడ భూమి మొలిపించును గాక అని భూమిని చూసి మాట్లాడినాడు, పలికినాడు కనుక ఈనాడు వరకు భూమి ఏం చేస్తుంది? మనకు కావలసిన, మనుషులకు కావలసిన ఆహారంని ఏం చేస్తుంది? పండిస్తుంది. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు భూమిలో పండిస్తున్న చెట్లు మీకు అందరికీ తెలుసు. ఇంటికి ఒక చిన్న చెట్టు, ఒక గులాబీ చెట్టు తీసుకుని వస్తాను, బయటికి పోతారు. ఇక్కడ మనం నర్సరీకి పోయి తింటాం. అక్కడ పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? చెట్టుకి ఏం చేస్తున్నారు? కింద మట్టి వేసిస్తారా? మట్టి రేవలు పెట్టి చెట్టు ఇస్తారా మీకు? మట్టి రేవలు ఇస్తారా? మట్టి రేవలు ఇస్తే ఏమవుతుంది? మట్టి లేకపోతే అది చనిపోతుంది. హల్లెలూయా. ఎందుకంటే అది ఎక్కడి నుంచి దేవుడు పుట్టించినాడు? అక్కడ భూమిలోని, భూమి మట్టిలోని. హల్లెలూయా. అక్కడ ఎలాగ ఈ భూమిలో ఉన్న ప్రతి చెట్లు ఏదైనా చూడండి, భూమిలో ఎక్కడ కూడా మట్టి లేకుండా ఏ చెట్టు కూడా రాదు. నిజమా కదా? మట్టి లేకుండా ఏదైనా చెట్టు వస్తుందా చూడండి. భూమిలోనే రావాలా ఏదైనా కూడా. మీరు ఏదైనా ఇప్పుడు కొన్ని అపార్ట్మెంట్స్ మెద్దలు ఉన్నాయి, మెద్దలో కూడా చెట్లు పెడతారు. అది కూడా చూస్తే కింద ఎక్కడ మీరు ముగింపు దానికి ఉంది, మట్టినే ఉంటారు. అప్పుడు ప్రతి విషయం కూడా దేవుడు పలికిందే భూమి మీద నెరవేర్చబడుతుంది. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. దేవుడు ఈ రోజు కూడా మనకు ఇచ్చిన వాగ్దానంలో ఒక మర్మం ఉంది. ఏమిటి? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరిపైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఇది ఎవరిని గురించి మాట్లాడినాడు దేవుడు ఈ వాక్యాన్ని? మనల్ని గురించి. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక చెట్టుని గురించి చూసాం. ఇప్పుడు భూమిలో ఉన్న అన్ని చెట్లు, అన్ని ఎక్కడ పోయినా, ఏ దేశం పోయినా, ఏ రాష్ట్రానికి పోయినా చెట్లు ఎక్కడ ఆకాశం నుండి మొలుస్తుందా? మొలిచారు. ఎక్కడి నుంచి మొలిచాలా? భూమిలో వెళ్ళా మొలిచారు. అప్పుడు భూమిలో నుండి మొలిచి వచ్చిన ఆ చెట్టుకి ఎక్కడ దేవుడు అక్కడ వేసినాడు? మట్టిని పెట్టి దాంట్లో నుంచి దాన్ని ఏం చేసినాడు? మొలిపించినాడు. కనుక ఆనాడు ఏం జరిగిందో ఈనాడు అది ఏదో జరుగుతుంది. హల్లెలూయా. గట్టిగా సభలు పరిస్థితి. అలాగనే రెండోది ఒక విషయం తీసుకుంటారు కదా, ఆది కాండంలో మనం చూస్తున్నాము ఎలాగా భూమి మీద ఉండి దేవుడు దాన్ని మాట్లాడి మొలిపించినాడో, భూమిని చూసి మాట్లాడినాడో. అక్కడ ఆది కాండం 1:21 తీసుకుంటే అక్కడ జలం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకు గమనించండి, జలములలో జాతి ప్రకారము జలములు సమృద్ధిగా మహామత్స్యములు జీవములు కలిగి దాని జాతి ప్రకారము సృజించను. అది దేవుడు ఎక్కడి నుంచి సృజించినాడు? ఎక్కడి నుంచి సృజించినాడు? జలములోని. ఎక్కడి నుంచి దీన్ని తీసినాడు? చెప్పండి. ఎక్కడి నుంచి దాన్ని మొలిపించినాడు? ఎక్కడి నుంచి పుట్టింది? చేపలు, సముద్ర మత్స్యలు అన్ని ఎక్కడి నుంచి పుట్టింది? ఎక్కడ ఉన్నది? నీళ్ళలో ఉంది. ఇక్కడ జలములో ఉండి నీళ్ళలో ఉండి అన్ని ఒకటే. ఇప్పుడు జలములో పుట్టిన దాన్ని ఒక చేపని మనం పోయి, ఇప్పుడు చిన్నపిల్లలు నేను ఆటోలో వస్తా ఉంటే ఒక యవనస్తురాలు వాళ్ళ తండ్రి వెనక కూర్చుంది. ఆ బిడ్డ ఒక కవర్ పెట్టుకుంది. ఆ కవర్ లో చిన్న చిన్న రంగు చేపలు ఉన్నాయి. హల్లెలూయా. ఆ చేపలు ఎక్కడ ఉంది అంటే ఆ కవర్ లో ఉన్న నీళ్ళ లోపల ఉంది. హల్లెలూయా. ఆ చేపను చూసి అది అందంగా ఇంత బాగా తిరుగుతుంది చూసి ఆ బిడ్డ సంతోషంగా చూస్తుంది. బాగా గమనిస్తుంది. ఆ చేప అంత రంగులో అంత బాగా ఉంటుంది. ఆ చేప ఎక్కడ ఉంటుంది? నీళ్ళలో. ఆ చేప నీళ్ళు అయిపోతే హల్లెలూయా. అప్పుడు భూమిలో ఎక్కడికి వెళ్ళినా చేప బ్రతకాలంటే దానికి ఏం కావాలా? నీళ్ళు లేకుండా బతుకుతారా? బతకదు. చెట్టు మొలిపించాలని ఏం కావాలి? దానికి మట్టి కావాలి, భూమి కావాలి. అలాగనే చేప కానీ మత్స్యాలు కానీ ఏదైనా మనం చూస్తే ఎక్కడ ఉంటుంది? నీళ్ళనే ఉంటుంది. ఇంకో విషయం చెప్తాను మీకు, బాగా గమనించండి.
చెట్టు ఎక్కడ పుట్టింది? మట్టిలోనే పుట్టింది. మళ్ళా చెట్టు ఎక్కడ చనిపోతుంది? మట్టిలోనే చనిపోతుంది. చెప్పండి కూడా దేవుని మైండ్ హల్లెలూయా. దేవుడు మట్టి నుంచే పుట్టించినాడు. మళ్ళీ ఎక్కడ పోతుంది అది? అది ఎన్ని సంవత్సరం ఫలం ఇస్తుందో తర్వాత దాన్ని ఏం చేస్తారు? కానీ మట్టితో మట్టిగా కాల్చేస్తారు, దున్నేస్తారు, ఏదో ఒకటి జరిగిపోతుంది. కానీ అది ఎక్కడ కూడా పోదు, మట్టితోనే మట్టి అయిపోతుంది. అలాగనే చేప కూడా చూడండి, చేప కూడా ఎక్కడ దాని ముగింపు? సముద్రంలో నీళ్ళనే దాని ముగిపోదు. మనం తినేస్తాం. మిగతా ఎంతో కోట్ల లెక్కలు చేపలు ఉన్నాయి. ఏమైతుంది? అది పుట్టుతుంది, మళ్ళీ దాని నీళ్ళలోనే అది కూడా చనిపోతుంది. అలాగనే దేవుడు మానవుని ఎలాగ చేశాడంటే అక్కడ చూడండి, మానవుని తీసిందని గురించి రాయబడింది. ఆదికాండం 1:26 చదువు త్వరగా. 1:26. దేవుడు ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. బాగా గమనించండి. దేవుడు ఎవరిని చూసి మాట్లాడుకుంటాడు? తనని చూసి మాట్లాడుకుంటున్నాడు. మనం ఉంటున్నాడు. చదువు. దేవుడు అక్కడ మన స్వరూపం ఉంటున్నాడు. నా స్వరూపం చెప్పల. దేవుడు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. వాళ్ళు ఎలాగ ఉన్నారంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడిగా ఉంటున్నారు. హల్లెలూయా. మనలో ఎలాగ ప్రాణ, ఆత్మ, శరీరం ఉందో అలాగనే మనతో దేవుడు కూడా, మన పుట్టించిన దేవుడు కూడా త్రియేకమై ఏక దేవుడై ఉన్నాడు. సపరేట్ కూడా దేవుడి మైండ్ పర్సన్. హల్లెలూయా. యెహోవా తండ్రిగా ఉంటున్నారు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుగా ఉంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుడిగా ఉంటున్నారు. హల్లెలూయా. ఆయన సర్వశక్తి గల దేవుడిని పోయిన వారం మనం ధ్యానం చేశాం. ఇప్పుడు తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ దేవుడు తనని చూసి ఏం మాట్లాడుకుంటున్నాడు చూడండి. 1:26లో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను ఏమిటా చేయుదము. హల్లెలూయా. ఎక్కడి నుంచి మనంతా వచ్చాం? ఎవరిలోంచి వచ్చినాము? దేవుడిలోంచి వచ్చినాం. చెప్పండి కూడా దేవుడి మైండ్ పర్సన్ గట్టిగా. ఇప్పుడు దేవుడు ఒకటి ఎక్కడైనా పుట్టించినాడు, మీకు దేవుడు చూపించినాడు. ఇప్పుడు మొదటిగా చెట్లు, వృక్షాలు ఎక్కడి నుంచి పుట్టింది? నేల మట్టిలో. రెండోదిగా సముద్రం నీళ్ళలోండి చేపలు, మత్స్యములంతా వచ్చి. ఇప్పుడు నరుడిని తీసుకున్నప్పుడు నరుడు ఎక్కడి నుంచి వచ్చినాడంటే దేవుడి దగ్గర నుంచి వచ్చినాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చినాడు దేవుడు? ఎక్కడి నుంచి? నరుడు పైనుంచి దుమిగినాడా? లేదు చెట్ల నుంచి వచ్చినాడా? లేదు మృగంలోని కోతిలైతే వచ్చినాడా? ఎక్కడి నుంచి వచ్చినాడు నరుడు? దేవుడిలోంచి వచ్చినాడు. హల్లెలూయా. అక్కడ 1:26 చదువు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిలో ఉన్న చెట్లు, తిండి పంటలు ఏది అన్ని జంతువును ఏలుదులుగా అన్నాడు. హల్లెలూయా. ఏమి ఇచ్చినారు మనకి? ఏలుదులుగా పలికి. ఇక్కడ దేవుడు ఎందుకు వరకు తనలోని మానవులు సృష్టించినాడంటే భూమిలో ఉన్న వాటి అన్ని ఏలాలి. దేవుడు ఎవరు? సర్వ చక్రవర్తి, సర్వాధికారి. ఆయన ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. ఆయన ఎలా ఉన్నాడో ఆయనలోని పుట్టించబడిన నరులు కూడా అలాగనే ఏలాలని మానవులు సృష్టించినాడు. చెప్పండి కూడా దేవుడి మైండ్ పర్సన్ గట్టిగా. హల్లెలూయా. అప్పుడు నరుణ్ణి ఏర్పరచుకున్న దేవుడు ఏం చేశాడంటే అక్కడ 2:7 చెబుతుంది. ఆదికాండం 2:7 దేవుడు ఎలాగ నరుని చేసినాడు చూడండి. అక్కడ నేల మంటితో బాగా గమనించండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయను. చెప్పండి కూడా దేవుడి మైండ్ పర్సన్. హల్లెలూయా. దేవుడు నరుడిని నిర్మించినప్పుడు ఏం చేశాడంటే నేల మట్టిలోని తీసినాడు. చెప్పండి కూడా దేవుడి మైండ్ పర్సన్. హల్లెలూయా. నరుడితో స్వభావము నేల మట్టిలోంచి తీసి నేల మట్టిని నరుడుగా తీసి దాంట్లో ఏం చేశాడంట? తనతో ఆ నాసికాంధ్రంలో జీవవాయువుని వదిలినట. తనలో ఉన్న జీవవాయువుని, దేవుడిలో ఉన్న జీవవాయువుని ఎవరిలో వదిలినాడంట? మట్టిలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆదాం పాపం చేసినప్పుడు 3వ అధ్యాయం చెప్తుంది, మట్టిలోని తీయబడి మట్టికి తిరుగుతూ గాక అన్నాడు దేవుడు. హల్లెలూయా. మట్టిలోని తీసినాడు కదా. మనం మానవులు ఎక్కడికి తిరగమన్నాడు? పాపం చేసిన వల్ల మట్టికే తిరుగు. నీ శరీరం మట్టిలోని తీసి నువ్వు పాపం చేసినావు, ఈ మట్టి శరీరము మట్టికే తిరుగులు గాక. ఇప్పుడు ఇక్కడ జీవవాయువు తిన్నాడు కదా. ఇది ఎవరిది? ఇది ఇప్పుడు ఎక్కడ ఉండాలా? ఎవరిలో ఉండాలా? దేవుని దగ్గర.
దీంట్లో ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలి. బాగా గమనించండి ఈ విషయము. ఎలాగ భూమిలో ఉన్న మానవులు అందరూ దేవునితో ఆత్మ కలిగి ఉన్నారు. ఇదిగా నేను ఈ మెసేజ్. ఎందుకు అందరూ రక్షింపబడాలా? మన కుటుంబము మన వరకు రక్షింపబడుతుందా? మన గ్రామం రక్షింపబడుతుందా? లేదు ఒక పట్టణం రక్షించబడుతుందా? ఎలాగా మట్టిలోని దేవుడు ఈ నేల వృక్షములు ఫలితమిస్తున్న చెట్లు గడ్డిలు అన్నిని మొలిపించి ఈ భూమిలో ఉన్న మట్టి అంతట్లో ఎక్కడికి పోయినా ఏది మొలిచినా అక్కడ ఫలం ఇచ్చి ఆ మట్టి ఎలాగా మట్టిలోనే మళ్ళీ అది తిరిగి వెళ్తుంది. మట్టి లేకుండా అది బతకలేదు. మట్టి దానికి ఆధారంగా ఉందో అలాగనే ప్రతి మానవునికి కూడా దేవుడు అవసరమై ఉన్నాడు. చెప్పండి కూడా దేవుడి మహిమపరచండి. హల్లెలూయా. దేవుడు లేకుండా ఒక్కడు కూడా ఈ లోకంలో ప్రాణంతో ఉండలేదు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే అక్కడ మన వాగ్దానానికి చదవండి. ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం చదవండి. ఇప్పుడు 4:6 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు భూమిలో ఉన్న అన్ని చెట్లు మట్టి లేకుండా ఎలాగ బతుకులేదు. మట్టి లేకపోతే చిన్న చెట్టు అయినా కూడా అది చనిపోతారు, ఎండిపోతారు. అలాగే చేప నీరు లేకుండా బయటికి వస్తే ఏమైపోతుంది? అది బతకలేదు, చనిపోతారు. అలాగనే మానవుడు కూడా ఈ మట్టిలోంచి తీయబడ్డ శరీరం మట్టికి పోయినా కూడా దేవుడు ఇచ్చిన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలంటే దేవుడి దగ్గర వెళ్ళకపోతే ఆత్మ ఎక్కడికి పోతుంది అంటే నరకానికి పోయి చనిపోతుంది. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్న ఆయనతో ఆత్మ, మనకు ఇచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అందుకే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అందరిలో నా ఆత్మ ఉన్నది, అందరిలో నేను వ్యాపించున్నాను, అందరిలో కూడా నేను ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. మీరు చూస్తున్న ఎవరైనా సరే వాళ్ళు దేవుడిని నమ్మకుండా పోని, వాళ్ళు ఏదైనా చేసుకొని, కానీ వాళ్ళు ఉండే ఆత్మ ఎవరిది? చెప్పండి కూడా దేవుడి మహిమపరచండి. హల్లెలూయా. మీకు విరోధంగా, యేసయ్యకు విరోధంగా, దేవుని బిడ్డలకు విరోధంగా, సేవకులకు విరోధంగా ఎన్నో భయంకరమైన కార్యాలు జరుగుతుంది. ఏది జరిగినా కూడా వాళ్ళు ఉన్న ఆత్మ ఎవరిది? అప్పుడు అందరూ రక్షింపబడాలా వద్దా? చెప్పండి. అప్పుడు అందరూ రక్షింపబడాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు ఏం చేశారంటే ఈ అంత్య దినములో తన ఆత్మలు ఒక్కరు కూడా నశించిపోకూడదని, అందరిలో దేవుడు ఉండాలని ఈ అంత్య కాలంలో ఈ చిన్న పరిచయలో పాలూరు గ్రామంలో యేసు మహారాజు పట్టణంలో దేవాది దేవుడు దిగి వచ్చి ఈ అందరి కొరకు ఆయన గొప్ప కార్యం జరిగిస్తున్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఈ అంత్య దినంతో రివైవల్తో గొప్ప దర్శనం ఏంటంటే అందరిలో దేవుడు రావాలి. వాళ్ళు తెలియకుండా ఉండవచ్చు, వాళ్ళు ఉన్న ఆత్మ ఎవరిది? యేసయ్య. ఎలాగ మట్టి ఆ చెట్టు ఫలించాలంటే మట్టి లేకపోతే ఫలించకుండా పోతారు. అలాగనే శాప బతకాలంటే నీళ్లు లేకుండా ఉండలేదు. అలాగనే మానవుడు బతకాలంటే దేవుడు ఉండాలి. హల్లెలూయా. దేవుళ్ళు ఉంటేనే ఈ లోకంలో చూడండి, మనం కొన్ని చోట్ల పోతే ముళ్ళ కంపలు ఉంటాయి, కానీ ఆ ముళ్ళ కంపలు కూడా ఎక్కడి నుంచి వస్తుంది? మట్టిలోనిదేనా? మట్టి లేకుండా ముళ్ళ కంప వస్తుందా? చేపలు కూడా కొన్ని విష చేపలు ఉన్నాయి, అది కూడా నీళ్ళనే బతకాల. అలాగా ఈ భూమి మీద కూడా మంచివారు ఉన్నారు, చెడువారు ఉన్నారు. ఎవరైనా కూడా సరే ఎక్కడ బతకాల? భూమి మీదనే బతకాల. వారికి ఇవ్వబడిన కాలము ఈ మట్టి శరీరంలో, వాడు ఉన్న కాలంలో ఈ ఆత్మలో దేవుడు లేకపోయినా కూడా ఈ భూమి మీద బతికి ఎట్టయినా దేవుడు తెలుసుకుని వాడు మంచి ఫలం ఇచ్చేవాడుగా, మంచి చెట్టుగా మారిపోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అంతేకాదు ఉద్యోగం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మంచి ఫలం ఇచ్చే చెట్టుగా, దేవుని కొరకు ఫలం ఇచ్చే ఒక నరుడుగా మారాలని దేవుడి అంతేకాల ఉద్యోగం తీసుకుని వస్తున్నాడు. అందుకొరికి ఆయన రక్తం కాచినాడు. శిలువ యాగం దినం జరుగుతుంది. శిలువ యాగంలో మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం, చాలా విషయాలు ధ్యానం చేస్తున్నాం. అక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనం, దేవుని మహా ఐశ్వర్యమును బట్టి, కృపా మహా ఐశ్వర్యముని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా.
వాక్య స్పష్టంగా సెలవిస్తుంది. భూమిలో ఉన్న మనకు చెప్తుంది. హల్లెలూయా. ఏదో ఒక కుటుంబానికి కాదు, ఒక సంఘానికి కాదు, ఒక కులానికి కాదు, మనకు అంటే భూమిలో ఉన్న వాళ్ళందరికీ ఏం కలిగి ఉందిట? క్షమాపణ కలిగి ఉన్నది. చెప్పబడి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు ఎక్కడ కలిగిందంటే ఆయన రక్తం వలన. అని చెప్పండి, ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 మర్చిపోకండి. దేవుని కృప మహాఐశ్వర్యం ఇది. ఈ మహాఐశ్వర్యముని భూమిలో ఉన్న ప్రతి నరుడు కూడా పొందుకోవాలి. చెప్పబడి దేవుని మహిమపరచండి. ఇదిగా అంతేకాల ఉద్యోగం, ఇదిగా దేవునితో దర్శనం, ఇదిగా దేవునితో ఆశ. ఎందుకంటే నరుడిలో ఉన్న ఆత్మ ఎవరిదంటే అక్కడ వాక్యం సామెతలో చెప్తుంది, నరుడు ఆత్మ యెహోవా ఇచ్చిన దీపం ఉంటుంది. యెహోవా ఇచ్చిన దీపం అది. ప్రతి ఒక్కరు ఆ దీపం వెలుగుతుంది. ఒకవేళ వాళ్ళు తెలియకుండా ఉండవచ్చు యెహోవా నన్ను పుట్టించిన దేవుడిని, కానీ అది మార్పు లేదు. ఎలాగా భూమి ఈ చెట్లు ఎంత గొప్ప చెట్లు పుట్టించినా కూడా అది ఒకవేళ ఈ మట్టిని చూసి ఎంత మాట్లాడినా అది నిర్లక్ష్యం చేసినా కూడా ఆ మట్టి లేకుండా బతకలేదు కదా. సముద్రంలో చేప ఆ నీళ్ళని చూసి ఎంత ఎగతాళి చేసినా, ఆ నీళ్ళని ధృవీకరించినా, నాకు వద్దో చెప్పినా కూడా ఆ నీళ్ళు లేకుండా బతకలేదు కదా. అలాగనే నరుడు ఎన్ని దూషించినా యేసయ్యని, ఆయన గురించి ఎలా మాట్లాడినా, ఆయన ఎంత హింసించినా, ఆయన విరోధంగా ఎన్ని పనులు చేసినా కూడా ఆయన దేవుడు కనుక ఆ దేవాది దేవుడు లేకుండా ఈ లోకంలో వారు బతుకలేదు. వారు తింటున్న తిండి, వారు బతుకుతున్న బతుకు, వారు ఊగుతున్న ఊపిరి అన్ని ఎవరిచ్చింది? దేవుడు. చెప్పబడి దేవుడికి మహిమపరచండి. హల్లెలూయా. మనం తెలుసుకున్నాము దేవుడు ఎవరుని. ఆయన ఎవరు? మన కొరకు, మన అతిక్రమాన్ని కొరకు, మన అపరాధముల కొరకు రక్తము కాచిన దేవుడు. చెప్పబడి దేవుడికి మహిమపరచండి. హల్లెలూయా. యెహోవా ఎవరు? మన కొరకు రక్తం కాచిన దేవుడు. ఎవరికి అధికారం ఉన్నది ఈ భూమి మీద? దేవుడికి అధికారం ఉంది. మానవుల మీద ఎవరికి అధికారం ఉంది? యెహోవాకి అధికారం. చెట్టు ఫలించాలంటే మట్టికి అధికారం ఉంది. మంచి మట్టి వేసి దానికి బాగా ఫలితం ఇస్తే, మంచి ఉరములు వేస్తే ఫలితం బాగా వస్తుంది. అలాగనే ఒక నరుడు, ఒక మనుషుడు దేవుడిలో బతికినప్పుడు, దేవుడిలో బాగా బలపరచబడినప్పుడు, వాడు దేవుడిని తెలుసుకున్నప్పుడు గొప్ప కార్యాలు వాళ్ళు జరుగుతాయి. పోయిన వారంలో నాకు సహోదరుడు ఇక్కడ పరిచయం అయినా, ఈ కాలనీలో ఉండేవాడు. ఫుల్ డ్రింకర్, ఫుల్ తాగేవాడు. వచ్చి తాగిన ఆ రోజు పిలిచినాడు ఆటో. వచ్చేప్పుడు ఆ తల్లి గారు ఏడ్చుకుని, సాయిబులు వాళ్ళు పాపం ఏడ్చుకుని ఆ తల్లి చెప్పింది, భార్య విధుల బ్రతుకులకు వెళ్ళిపోయింది అయ్యా, విడిచిపెట్టిపోయింది, ఎప్పుడు తాగుతా ఉన్నాడు, ఎక్కువ మూర్ఖుడు అయ్యాను, ప్రార్థన చేయండి అయ్యాను. మా గ్యాస్ తీసుకురావడానికి పోయినారు. గ్యాస్ తీసుకుని పెట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళ అమ్మగారు అయ్యా ప్రార్థన చేయని చెప్పి శాప వేసింది. ప్రార్థన చేసిన, అభిషేక దైవం పోషించి ప్రార్థన చేస్తే ఆయన దేవుడు తాకినాడు. హల్లెలూయా. ఆ యవనస్తుడు తాకిన తర్వాత ఆయన చెప్తున్నాడు, వెంటనే చెప్పినాడు, నాకు అన్ని ఏదో కొత్తగా ఉందయ్యా, నాకు ఏమీ అర్థం కాదా, ఫ్రీగా ఉంటున్నాను. దేవుడికి మహిమ కలుగుతున్నాను. సరే నేను డైలీ వచ్చి ప్రార్థన చేస్తాను చెప్పి మన్నాడు పోయి ప్రార్థన చేసిన, దానికి మన్నాడు పోయినా పోతే అయ్యా 2 రోజులు ఏంటి నీ అసలు దాన్ని ముట్టుకునే లేదు అన్నాడు. హల్లెలూయా. చెప్పండి మైండ్ పర్సన్. నేను తాగలేదు అన్నాడు. తర్వాత అతను ఏం చేశాడు తెలుసా? ఎదురుగా ఒక ఇంటికి పిలిచిపోయి, ఆ అన్నకు బాగాలేదన్నా, నా అన్నకు ప్రార్థన చేయనా, ఏసే కొంచెం చొప్పున అంటున్నాడు. నాకు ఆశ్చర్యమైంది, వీడికి ఇంత మోసమైన వాడు, వీడంటే ఎదుర్కొన్నాడు అనిపించుకోమని ఖచ్చితంగా నేను చేయబడి లాక్కుని పోయి ఎదురుగా ఒక అన్న వేదన పనిచేస్తున్న ఒక యవనస్తుడు కొట్లాట అయిపోయి కాలు భయంకరంగా గాయపడిపోయి ఆయనకు ప్రార్థన చేయగలన్నా చేసే విషయం. చూడండి, నిన్న ఏమైందంటే అదే యవనస్తుడు ఫుల్గా తాగి వచ్చి నిలబడ్డాడు. చిన్నయ్య రాయ లోపల పిలిస్తే వచ్చి ఏడుస్తున్నాడు, అయ్యా నా ఫ్రెండ్స్ ఎంతో చెప్పినా వెళ్ళలేదు, నా నోట్లు పెట్టి పోసినారు, నాకు వద్దనే వద్దంటే కూడా వెళ్ళా, ఎట్లా నువ్వు మమ్మల్ని విడిచి తాగునంటూ చెప్పి పోసి వచ్చినారు, తాగి వచ్చినారు, నా బాధగా ఉందయ్యా చెప్పి ప్రార్థన చేయమని వచ్చినాడు. ప్రార్థన చేస్తే అవాన్ని కింద పడిపోయినాడు. కింద పడిపోయి లేచిన వాడు ఏం చెప్తున్నాడంటే, అక్కడ ముళ్ళు క్రీడ పెట్టుకుని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎంత వేసి కొడుతున్నారు. హల్లెలూయా. ఇక్కడ జరిగింది, కూర్చునిలో జరిగింది. ముళ్ళు క్రీడ పెట్టుకున్నాడు, ఆయన వేసి కొడుతున్నారు, భయంకరంగా రక్తం కారుతుంది. ఆ కాల ప్రజలుగా ఉంటున్నారని చెప్పి సిలువలో దేవుడు పడుతున్నారు. ఆ శ్రమని గురించి దర్శనాన్ని దేవుడు ఆయన చూపించినాడట. గట్టిగా సభలు పడితే మైండ్ పర్సన్. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగుతుంది. మళ్ళీ ప్రార్థన చేయమన్నాడు. మళ్ళీ ప్రార్థన చేస్తే అందులోనే సైతాన్ బయటకు వచ్చి, ఆ తాముడు సైతాన్ బయటికి వచ్చి అయ్యో నేను పోతాను, ఇక్కడ యేసయ్య ఉన్నాడని చెప్పుకుని అట్నే పారిపోయి లోపల పోయి పడిపోయి దేవుడికి ఇస్తున్నాడు. చూడండి, మానవుడు ఎక్కడ బతకాలా? దేవుడిలోనే. ఎక్కడ పోయినా విమోచన ఉండదు. ఎన్ని చోటులు తిరిగినా, ఎన్ని డాకులు చూసినా, ఎన్ని మద్దు పదాలను తీసుకోకూడదు, మనం వాడు తీర్మానం తీసుకున్నా కూడా వాడలేం కాదు. కానీ యేసు రక్తము వాడు పాపాన్ని కడిగింది. హల్లెలూయా. దేవుని మహిమపరుస్తాం. ఇక్కడ అదే దేవుడు చెప్తున్నాడు. ఎవరు రక్తం వలన? ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ. మనమంతా పాపిలే, మంచివారి కాదు. ఏదో ఇక నిలబడి వాక్యం చెప్పాలని నేను మంచివాడు అనుకున్నాను. నాలో కూడా ఎన్నో అలవాట్లు, పాప అలవాట్లు. ఎప్పుడు యేసయ్య నాలో వచ్చినాడో, ఎఫెసీయుల పత్రిక 4:6 ఏం చదివినా మనం? తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చదువు అన్నమాట. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడై. అంటే అందరికి పైగా ఉన్నవాడంటే మీరు పైన ఉన్నాడు అనుకోకండి. హల్లెలూయా. అందరి పైన ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా. అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. హల్లెలూయా. అందరిలో పైన ఉన్నాడు. ఇప్పుడు ఒక మాట మీకు చెప్తా. చెట్టుని తీసుకుని వచ్చి నీళ్ళు నాటితే చెట్టు ఏమైపోతుంది? మట్టిలో ఉన్న చెట్టు తీసుకుని వచ్చి నీళ్ళు నాటితే ఏమవుతుంది? నీళ్ళలో ఉన్న ఆ సముద్ర నీళ్ళలో కానీ ఏదో నీళ్ళలో ఉన్న దాన్ని తీసుకొని చెట్టు ఉన్న చోట్ల పెడితే అది కూడా. అలాగనే మానవుడు కూడా దేవుడు లేకుండా బతకలేదు. హల్లెలూయా. లోకంలో దేవుడు లేకుండా బతుకుతామని అనుకుంటున్నారు. దేవుడు లేకుండా మనం అన్ని అనుభవిస్తామంటారు. ఎక్కడ కూడా సమాధానం ఉండదు. సగటు కూడా దేవుని మహిమపరచండి. దేవుడు లేని వల్లనే ఎన్ని ప్రయాసపడినా, ఎంత డబ్బులు ఉన్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా వారు పడుకుంటారు, మంచిగా అందరు రాదు. వారికి సమాధానం ఉండదు, భయం ఉంటుంది. నీ జీవితంలో యేసుకు ఇచ్చిన రక్షణ గొప్పది. ఆయన రక్తం వలన నీకేం కలిగింది అంటే పాప క్షమాపణ కలిగింది. హల్లెలూయా. ఏం కలిగింది మనకు? ఆయన రక్తం వలన మనకు విమోచన కలిగింది. అది మనకు అపరాధములకు క్షమాపణ కలిగి మనం ఏం చేసింది అంటే ఈరోజు విడిపించున్నది. సభలు కూడా దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి. మనకు దేవుడు ఇచ్చిన రక్షణ ఇంకా మామూలు రక్షణ కాదు. ఒక ఆదివారం రావాలంటే ఎన్నో పోరాటాలు మీరు సాగిస్తున్నారు. కానీ మనకు విమోచన దేవుడు ఇచ్చినాడు. లోకంలో నాకు విమోచన లేదు. పరిగెత్తున్నారు, డబ్బులు కొరకు పరిగెత్తున్నారు, అన్ని చేసుకుంటున్నారు. కానీ ఇది ఆ సమయానికి ఒక సంతోషం, అంతేగాని వాళ్ళ ఆత్మలో సమాధానం ఉండదు, సంతోషం. వాళ్ళు ఎప్పుడు గొడవలు ఉంటాయి, ఒకరు పడదు, ఎన్నో మనసులో శత్రుత్వం ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది. ఎందుకు ఇంత ఉందంటే వాళ్ళు ఉన్న ఆ సైతాన్ని చేస్తున్నాడు. వాళ్ళు దేవుని బిడ్డగా లేదు కనుక. వాళ్ళేమో దేవుని ఆత్మలోనే పుట్టారు, కానీ వారిని వెంబడించి ఆ సైతాన్ని విడిచిపెట్టి రాలేదు. ఆ సాతాను వారిని భయంకరంగా వారిని పీడిస్తూనే ఉంటున్నాడు, వెంటనే వస్తున్నాడు. ఆ పాపం నుంచి విడిపించలేకుండా పోయినారు కనుక, దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణని పొందలేకపోయినారు కనుక. ఎబ్రియలు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీసుకోండి. ఎబ్రియలు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అక్కడ మాట చాలా మంచి మాట ఉంది. ఎబ్రియలు రాసిన పత్రిక 2వ అధ్యాయము చివరిలో వస్తుంది. 14-15 201 14-15 త్వరగా 15 2వ అధ్యాయం రాసిన పత్రిక ఎబ్రీ కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారై నందున. ఇప్పుడు చూడండి, ఎవరిని గురించి చెప్పబడింది? ఆ పిల్లలు అంటే దేవుడు సృష్టించిన ఈ భూమిలో ఉన్న అందరూ ఆయన పిల్లలే కదా. ఆ పిల్లలు ఎలా ఉన్నాము? ఇప్పుడు మనం ఎలా ఉన్నాము? రక్త మాంసం గలవారుగా ఉంటున్నాం. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వాడిని, అనగా అపవాదిని మరణము ద్వారానే నశింపచేయుటకు జీవిత కాలమంతా మరణ భయముతో చేత దాస్యమైన వారిని, లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా
రక్త మాంసంలో పాలువాడేను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఎందుకు రక్త మాంసంలో యేసు ప్రభువు వారు యెహోవా తండ్రి ఈ లోకాన్ని యేసు ప్రభువు వారుగా పాలివాడైనాడంటే మనము మరణమున బానిసం ఉంటుంది, దాసత్వంలో ఉంటుంది. మనము కూడా ఎవరు ఎక్కడి నుంచి మనం వచ్చినామో దేవుడి నుండి పుట్టాము కనుక ఆ దేవుడు మనం వచ్చి విడిపించడానికి వచ్చాడు. హల్లెలూయా. అక్కడ వాక్యం మనం ఏం చదువుతున్నాము? ఆ పిల్లలు రక్త మాంస గలవారుగా ఉన్నప్పుడు వారిని మరణానికి అధికారి అయిన సాతాను దగ్గర నుండి విడిపించడానికి వరకు జీవిత కాలం అంతా మరణ భయం, జీవిత కాలం అంతా మరణ భయం. మీకు తెలుసు మన దేవుని నమ్ముకొని ముందుగా మనకి ఎంత మరణ భయం ఉండేది. చిన్నయ్యాన్ని గురించి చెప్పాలంటే మీకు ఆయన సాక్షి చెప్పాలంటే బాప్తిసం ఆ తొట్టిలో దిగిన తర్వాత కూడా మరణ భయం ఆయన సాతాను తీసుకొచ్చి పెట్టింది. సాక్షి చెప్పినాడు మీ అందరికీ. అయ్యో నేను నీళ్ళు మునిగితే చనిపోతానని జరుగుతుంది సైతాన్ చోటు వేసి భయపడుకుని నాకు బాప్తిసం వద్దన్నాడు పాస్టర్ గారు. యేసు నామములో ఆ మరణ భయం వెళ్ళిపోను దాకా తలచేయబడి ప్రార్థన చేయగానే ఆ సైతాన్ వెళ్ళిపోయింది. ఆ రోజు వెళ్ళిపోయిన సైతాన్ ఈ రోజు కూడా ఆయన మరణ భయమే లేదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఒక దేవుని బిడ్డ పాప క్షమాపణ పొంది యేసు ప్రభు రక్తములో కడగబడిన తర్వాత మొదటిగా నీకు దొరుకుతున్న గొప్ప విమోచన ఏమిటంటే మరణం భయం నుండి బయటికి వస్తున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. నీకు ఇక మీద మరణ భయమే ఉండదు. నేను ఈ కొండగాడపోతున్నాను ఉదయం నిన్న పొద్దునేకి 5 గంటల 5 ఒక లారీ ఫాస్ట్ గా వచ్చింది. ఎక్కడ వచ్చింది? నా ఆటోని నేను కట్టకపోతున్నాను, వాడు రాంగ్ రూట్ లో వస్తున్నాడు. వచ్చి దగ్గర వచ్చి కట్టేసి హల్లెలూయా. అది దగ్గర వచ్చిందని చూస్తున్నాను, అది నా దగ్గర వచ్చి చూస్తున్నాను. ఒక్క భయం కూడా నాకు లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. చప్పట్లు కొట్టి ఇది నేటికి జరిగింది మీకు సాక్షి చెప్తున్నాను. దగ్గర వచ్చింది, ఆటోని గుద్దటం వచ్చింది, కానీ నా దేవుడు నాలో ఉన్నాడు, నాలో వ్యాపించున్నాడు కనుక అది ఏం చేసుకోలేక వెంటనే కట్ చేసి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఇలా ఎన్నో సందర్భములు దగ్గర పోయి యాక్సిడెంట్ లాగా ఉండాలి, కానీ ఏది కూడా మనని ముట్టదు. నీకు వస్తున్న శోధనలు కూడా అలా ఉండొచ్చు. ఏ సమయంలో ఏది వస్తుందో తెలియదు, గవాని శోధనలు రావచ్చు, కానీ నువ్వు రక్త మాంసంలో ఉన్నావు. నీ కొరకు యేసే రక్త మాంసం గలవాడుగా యెహోవా తండ్రి నిన్ను మరణ భయం నుంచి విడిపించాలని, ఆ దాస్యత్వం నుంచి నీ బయటికి తీసుకురావాలని కల్వరి శిలువలో రక్తం కాచినాడు. గట్టిగా సభలు కూడా దేవుని మహిమపరచు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా కొరకు నీ కొరకు దేవుడు మనము ఎలాగా ఆ పిల్లలు రక్త మాంసం గలవారుగా ఉన్నందున వారిని మరణపు అధికారి అయిన సాతాను చేతి నుంచి విడిపించాలని, ఆ మరణపు దాస్యం నుండి, ఆ మరణ భయం నుండి విడిపించాలని ఆయన కూడా రక్త మాంసం గలవారుగా పాల్వాడైనాడట. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు. ఇప్పుడు ఆయన లేకుండా మనం బతుకుతామా? ఒక చెట్టు ఎలాగ మట్టి లేకుండా బతకదు, ఒక చాప ఎలాగ నీళ్ళు లేకుండా బతకదో, జలం లేకుండా బతకదు, అలాగా మానవుడు కూడా దేవుడు లేకుండా బతకలేదు. హల్లెలూయా. ఒకవేళ నీకు ఉన్న డబ్బు, నీకు ఆరోగ్యము, మంచి తిండి అన్నింటా ఉండొచ్చు, కానీ ఒక దినం వచ్చినప్పుడు మరణ భయము తప్పకుండా నేను పట్టుకుంటాది. హల్లెలూయా. యేసు ప్రభు లేని వారికి మరణ భయం ఉన్నది. చూడండి, ఎందుకు హాస్పిటల్ లోకంలో ఉన్నవారు దేవుని ఎరగని వారు వెంటనే పరిగెత్తిపోతారు. చిన్న జ్వరం వచ్చినా ఇవో మరణం వచ్చేస్తుందో ఏమో, ఇది క్యాన్సర్ గా ఉంటుందేమో, ఇది కిడ్నీ ఫెయిలియర్ గా ఉంటుందేమో, భయము సాతాను పుట్టిస్తారు. చిన్నగా తలగాని పోస్తే తలలో గడ్డలు ఉంటుందేమో, ఏం ట్యూమర్ ఉందో సాతాను. కానీ మన దేవుడు మనకు అన్ని విమోచించినాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఏది వచ్చినా కూడా భయం లేదు. నేను భయపడడానికి వరకు దేవుడు తెలుసుకున్నా. మనలో దేవుడు ధైర్యం కలిగిన ఆత్మని ఇచ్చినాడు. హల్లెలూయా. నిబ్రం కలిగిన ఆత్మ ఇచ్చినాడు. మన బలపరిచే ఆత్మ మనలో ఉంటున్నాడు. హల్లెలూయా. అందుబట్టి నీ జీవితంలో ఏది ఉందో, ఏ పరిస్థితి ఉందో దాని గురించి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ వాగ్దానంలో దేవుడు ఇచ్చిన మాటని గట్టిగా పెట్టుకో. ఎఫెసీయుల రాసిన 4:6 ఏం చెప్తుంది? తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరిలో చదువు అందులో ఆయన వ్యాపించి ఆయన అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై, అందరికి పైన ఉన్నవాడై, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరిలో వ్యాపించున్నాడు. భూలోకం అంతా ఆయన వ్యాపించాలని అంతేకాదు వచ్చి తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. మనని దేవుడు ఏర్పరచుకుంది. ఎందుకంటే ఈ లోకంలో అందరికీ మన సువార్త చెప్పాలి. మరణ భయంలో ఉన్న వారికి మన సువార్త చెప్పాలి. నేను ఒకప్పుడు మరణ భయంలో ఉంటే, మన పాలూరులో ఉన్న బిడ్డలు మీకు తెలుసు, అమ్మవారి చేతులు మీరు బంధించబడినప్పుడు మీరు ఎంత భయం ఉండిందో, మరణ భయం. అయ్యా భయంగా ఉందయ్యా, రాత్రి పడుకుంటే నిద్ర రాలేదయ్యా,
మన పిల్లలు ఎన్నో పిల్లలు మనకి అలాగే చెప్పి ప్రార్థన చేస్తున్నా. నేను బాప్తిసం పొందుకున్న తర్వాత ఆ సాతాను ఆ నీళ్ళనే దేవుడు దాన్ని కాల్చివేసేసినాడు. హల్లెలూయా. దాన్ని ముగింపు వచ్చింది. నీ మీద అధికారం లేదు ఉండకపోయింది. ఎందుకంటే రక్త మాంస గల వారికి ఆయన కూడా తన పిల్లలు భూమికి దిగి వచ్చినాడు కనుక ఈ రోజు కూడా ఆ సాతానికి అధికారం లేకుండా చేసినాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా మీరు కూడా ఏ విషయం కూడా మరణ భయం అవసరం లేదు. హల్లెలూయా. అందరూ చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూస్తున్నాము. 12 వచనం చదువుతాను. కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరముకు రుణస్థులు కామని రాయబడింది. హల్లెలూయా. అందుకు గమనించండి. కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరముకు రుణస్థులు కాము. శరీరానుసారంగా అంటే ఇప్పుడు చూడండి, మనం అందరూ ఒకప్పుడు శరీరానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాం. నాకు బాగాలేదు, నాకు ఏదైందో అది ఇది మాట్లాడాలి. అవిశ్వాసం అంటే మన నోట్లో ఎప్పుడు ఎక్కువచ్చు. కానీ ఇప్పుడు దేవుడు నమ్ముకున్న తర్వాత ఇక్కడ వాక్యంలో పౌలు గారు ఏం చెప్తున్నారంటే, నువ్వు శరీరానుసారమైన మాటలు మాట్లాడవద్దు, దానికి నువ్వు ఏం కాదు, రుణస్థులు కాదు అంటున్నాడు. హల్లెలూయా. నీ శరీరము ఇప్పుడు ఏమైపోయిందంటే దేవుని ఆలయం అయిపోయినది. సపట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. 1 కొరింథీ 6వ అధ్యాయం చెప్తుంది. 6వ అధ్యాయం 20 వచనం చదువు. 19-20 చదువుతాం. 1 కొరింథీ 6:19-20. మీ దేహము దేవుని వలన అదే చూసుకోండి. పేజీ నెంబర్ 1 కొరింథీ 6:20 149 పేజీ. అందుకు చెప్పండి, నా దేహము, అందరూ పలకండి, నా దేహము దేవుని వలన నాకు అనుగ్రహింపబడి మీకు అనుగ్రహింపబడిన మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నది. గట్టిగా చప్పుడు కొట్టండి. హల్లెలూయా. మీరు రుణస్థులు కాదు. మునుపున్న క్రియలు మాట్లాడేదానికి మీరు బానిసులు కాదు. మునుపు ఏది వచ్చినా భయపడేవారు, ఏదైనా ఒక ఆలోచన పెట్టుకునేవారు. కానీ దానికి మీరు యొక్క బానిసులు కాదంటున్నారు దేవుడు. ఇప్పుడు ఎవరు మీరు ఉన్నారు? ఇక్కడ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, ఎవరుంటా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఇప్పుడు ఎవరి వల్ల అనుగ్రహింపబడింది? ఇప్పుడు రక్షణ పొందిన దేహం ఎవరిది? దేవుని. ఈ దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు, అందు చెప్పండి, నాలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నది. హల్లెలూయా. మీరు ఎదగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. గట్టిగా చెప్పబడి. హల్లెలూయా. దేహముతో ఎవరిని మహిమపరచాలా? దేవుని మహిమపరచాలా? యేసయ్యని మహిమపరచాలి. ఈ దేహం ఎప్పుడు కూడా సాతాన్ని మహిమపరచకూడదు. అర్థమైందా? బాగా తెలుసుకోండి. సాతాన్ని మహిమపరచడానికి కొరకు దేవుడు మన ఏర్పరచలా, మన కొరకు రక్తం కాల్చలా, మన కొరకు ఆయన కల్వరి శిలువకు వెళ్ళలా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇప్పుడు అది పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది. అందుబట్టి మీరు మీ సొత్తు కాదు. ఎందుకు చెప్పండి, నేను నా సొత్తు కాదు. అప్పుడు మీరు ఎవరు సొత్తు? అందుకే యెషయా గ్రంథం చెప్తున్న 48 నీవు నా సొత్తు ఉన్నావు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరంతా యేసయ్య సొత్తు. మీరు ఎవరు కూడా మీ లోకంలో సొత్తు, పెద్ద సొత్తులు అడగకండి. మీ గొప్ప దేవుడు, మన గొప్ప దేవుడు యేసయ్య యెహోవా తండ్రితో సొత్తు అయి ఉన్నాము. మీ మీద మీ కన్ను దృష్టిని మీరు ఎక్కడైనా కూడా మీ భయపడాల్సిన మీ మీద ఏది ముట్టుతుందో అది యెహోవా కన్ను దృష్టి ముట్టినాడు. మిమ్మల్ని ముట్టేవాడు ఎవరు? ఎవరిని ముట్టుతున్నాడు? యేసయ్య కన్ను దృష్టి ముట్టుతున్నాడు. హల్లెలూయా. ఆయన ముట్టినట్టు. అందుబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాలి, ఎవరుంటా మనం? యేసయ్యతో సొత్తు అయి ఉన్నాము కనుక ఎలా సొత్తు చేసుకున్నాడు దేవుడు చెప్పండి? విలువ పట్టి కొనబడిన వారు. అక్కడ విలువ పట్టి, విలువైన సిలువలో మన కొరకు సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు యేసు, విలువైన నీ ప్రేమన్ వివరింతు యేసు. సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైన
విలువైన ఆ శిలువ మన కొరకు ఆయన మోసారు. ఆ విలువైన రక్తం, అమూల్యమైన రక్తం మన కొరకు చిందించబడి ఉన్నది కనుక ఈ రోజు కూడా మనం బలానికి వచ్చినాం. చదువుబడి దేవుని 9% అలాగే ఒక దేవుని బిడ్డ దేవుని లేకుండా బతుకునే. అలాగనే ఒక దేవుని బిడ్డ మన కొరకు కాచిన రక్తము, ఆయన శరీరం, ఆయన రక్తము లేకుండా ఆ నెల మనం బ్రతకలేము. హల్లెలూయా. చప్పటి దేవుని 9%. ఎందుకొరకు చేసే శరీరం మనకి ఇచ్చారు, ఎందుకొరకు చేసే రక్తం మనం తీసుకుంటున్నాం. ఇలాగా నీళ్ళ మట్టి లేకుండా ఆ చెట్టు బతకలేకపోతుందో, ఆ చేప ఎలాగ ఆ నీళ్ళు లేకుండా బయటికి వేస్తే బతకలేకుండా పోతుందో, అలాగనే ఒక దేవుని బిడ్డ మన కొరకు కాచిన యేసు రక్తం లేకుండా ఈ లోకంలో బతకలే. ఆయనతో పరిశుద్ధ రక్తం వల్లనే నీకు ఏం కలిగి ఉన్నది? పాప క్షమాపణ కలిగి ఉన్నది. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతాను. మొదటి యోహాను రాసిన పత్రిక, త్వరగా నేను ముగించబోతున్నాను. మొదటి యోహాను రాసిన పత్రిక 1:7-8. మొదటి యోహాను రాసిన పత్రిక తీసుకున్న త్వరగా చదువు ఎవరైనా చదువు. 1వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి. ఆయనతో కూడా సహాయము సహవాసము గలవారమని చెప్పుకొని, ఆయనతో కూడా అంటే యేసయ్యతో సహవాసం గలవారని మీరు చెప్పుకుని చీకటిలో నడచిన, అంటే మీరు ఆయనతో సహవాసం చేస్తారు దేవుని బిడ్డ చెప్పుకుని మీరు బలా తీసుకోకుండా లోకంలో కలిసి తిరుగుతూ ఉంటే అక్కడ వాక్యం ఏం చెప్తుంది అట? చీకటిలో ఆయనతో కూడా సహవాసం గలవారిని మీరు చెప్పుకుని నడిచిన ఎడల, ఏంట చీకటిలో నడిచిన ఎడల ఏం చనిపోయింది కదా? 221 చదువుతూ ఆయనతో కూడా సహవాసం గలవారే చెప్పి చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుతున్నాము. దేవుని బిడ్డల భాగం ఇచ్చండి. బలాకు సిద్ధపడుతున్న వాక్యం దేవుడు ఇస్తున్నారు. నువ్వు బలాకు సిద్ధపడాలి. ఎలాగ ఒక చెట్టు మట్టి లేకుండా బతకదు, ఎలాగ ఒక చేప నీళ్ళు లేకుండా బతకదు, అలాగా దేవుని బిడ్డ అయిపోయినావా నువ్వు యేసే రక్తంలో కడగకుండా బతకలే. నీ పాపం నిన్ను వెంటాడుతుంది. యేసు రక్తాన్ని నువ్వు తీసుకోకుండా, యేసే శరీరం తీసుకోకుండా నీ జీవితంలో విమోచన ఉండదు, స్వస్థత ఉండదు, సమాధానం ఉండదు. ఏం చెప్తున్నాడు? ఆయనతో సహవాసం చేస్తామని చెప్పుకుని సత్యమును అయితే అది మనిషి అయితే అది చెప్పండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినట్లా మనము అన్యోన్య సహవాసం గలవారై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేసెను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవునికి 9%. ప్రతి పాపం నుండి నేను పవిత్రులుగా చేస్తాను కొరకు నీ పనులకు వచ్చి నువ్వు దేవునికి దూరంగా పోతుంటే ఎలాగ మట్టిని ఆ చెట్టు మట్టిలో లేకుండా అది తిరిగి వేయబడితే బతకకుండా ఎలా చనిపోతుందో, ఆ చేపని నీళ్ళని తీసి బయటికి పారేస్తే ఎలాగ అది బతకలేకుండా పోతుందో, అలాగా ఒక దేవుని బిడ్డ దేవుని నుంచి దూరం పోయి దేవునితో ఆరాధనలో, దేవునితో వాక్యంలో, దేవునితో ప్రార్థనలో, అభిషేకంలో నువ్వు లేకుండా పోతుంటే చీకటితో సహవాసం చేస్తాను దేవుడు వాక్యం. దాని కొరకే దేవుడే చెప్తున్నాడు. యేసు క్రీస్తు రక్తం నీ కొరకు కాచబడింది, నా కొరకు కాచబడింది. ఆయన శరీరం కొట్టబడింది దేని కొరకు? పరిశుద్ధ ఆయన కొరకు జీవించాలంటే యేసు శరీరం, యేసు రక్తం లేకుండా నీకు విమోచనం లేదు. కింద అంచి వచనం అదే వచనం చదువు. కుమారుని యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనం ఏం చేస్తుంది? మనము పాపము లేని వారని చెప్పుకుని మనలను మనమే మోసపుచ్చుకుంటున్నాము. మనమే మోసపుచ్చుకుంటున్నాము. మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడే, నీతిమంతుడు కనుక
మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. చప్పట్లు కొట్టి దేవునికి మహిమపరచుదాం. హల్లెలూయా. సమస్త దుర్నీతి నుండి మనల్ని క్షమించి మన పవిత్రులుగా చేయడానికి వరకు దేవుడు బలాయిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న పాపములు, ఈ లోకంలో ఉన్న క్రియలు ఏది కూడా నీ మీద పనిచేయడానికి అధికారం లేదు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఎంత పడాలా. నువ్వు ప్రయాసం లేకుండా ఏది కూడా జరగదు. మనం ప్రతి నెల పనికి పోకుండా ఉంటే జీతం ఇవ్వరు కదా. అలాగనే ఆరాధనకు వస్తూ ఉండాలా, దేవుని వాక్యం వినాలా, పరిశుద్ధంగా జీవించాలా. అది కాక తెలియక తెలిసి ఏదో పాపంలో ఉన్నా కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని మన పాప క్షమాపణ పొంది ఆయన రక్తంలో, ఆయనతో శరీరంలో, ఆయనతో రక్తంలో తాళి భాగస్తులు అయిపోవాలి. దేవుడు ఇదే మన దేవుని పట్లకి ఇచ్చిన ఒక ఆజ్ఞ. ఆయన రాకడ ఎప్పుడుందో మనకు తెలియదు. ఎంత పడాలంటే నీ జీవితంలో ఏసైతే బలాలు తప్పకుండా పాల్పొందాలి. ఈరోజు కూడా దేవుడు మీతో మాట్లాడిన ప్రతి విషయం గుర్తు చేసుకోండి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీసుకుని నేను ముగిస్తాను. గలతీ రాసిన పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా క్రీస్తుతో కూడా అందరూ చెప్పండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇంకను జీవించు వాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు, ఇప్పుడు ఎక్కడ మనం ఎక్కడ జీవిస్తున్నాము? ఇప్పుడు శరీరమందు ఉన్నామా, ఆత్మ యందు ఉన్నామా? భూలోకంలో ఏం కావాలా మనకి? శరీరం కావాలన్నా ఆత్మ కావాలా? బయట శరీరం ఉంటేనే మన ఆత్మలో దేవుడు దిగుతాడు. ఇక్కడ శరీరం, భూలోకానికి ఏం అవసరము? మట్టి శరీరం కావాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందిని విశ్వాసం వలన జీవిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా. ఇంకను జీవించేవాడు నేను. ఇప్పుడు ఎవరు జీవించాలి? మనలో ఈ దేహంలో ఎవరు జీవించాలి? యెహోవా తండ్రి యేసయ్య జీవించాలి. ఆయన లేకపోతే మనం ఎలాగో చెట్టు మట్టి లేకుండా ఉంటే, మట్టి నుంచి బయటికి వస్తే, మట్టి నుంచి అది తీసివేయబడితే ఎలాగా అది చనిపోతుంది. అలాగా ఒక దేవుని బిడ్డ దేవుని లేకుండా ఉంటే వాడు జీవించలేదు. నువ్వు దేహము ఎవరిలో జీవించాలి? నీ దేహంలో ఎవరు వ్యాపించుండాలి? ఎవరు నీలో ఉండాలి? ఇదే వాగ్దానం ఏం ఆశిస్తున్నాడు దేవుడు. ఆయన అందరిలో వ్యాపించున్నాడు, అందరిలో ఆయన నివాసం చేస్తున్నాడు, అందరిలో ఉంటున్నాడు. హల్లెలూయా. అందుబట్టి అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్టుగా ఇకను నేను కాను, క్రీస్తే నా యందు జీవించును గాక. మీరు జీవించాలన్నా క్రీస్తు జీవించాలన్నా? మీరు చెప్పండి. నేను 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 నాది 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 నేనే 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 క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. ఒక దేవుని బిడ్డ ఎవరు జీవించారు? మీలో నాది ఎవరు ఉండాలా? క్రీస్తు. హల్లెలూయా. క్రీస్తు మీలో జీవించాలా? మీరు కాదు. అపోస్తలుడైన పౌలు గారు స్పష్టంగా మాట్లాడుతున్నారు, నేను కాను అని చెప్పండి. నేను కాను. మీరు ఏముంటండి? నాలో ఏముంటారు చెప్పండి? పాప స్వభావం ఉంటాయి. ప్రాంతీయ మనిషి ఉంటాడు, కొత్త మనిషి మనలో ఉండడు. మనలో క్రీస్తు జీవించాలి కదా. ఈరోజు ఆ వాగ్దానాన్ని ఇచ్చి వాక్యంతో మాట్లాడారు. నేను కాను చెప్పండి. ఇక కోపం వచ్చిందా? నేను కాను. బూదు మాటలు వచ్చిందా? నేను కాను. ఎవరున్నారు మీలో? క్రీస్తు బతుకుతున్నాడయ్యా. నేనెందుకు నాలో, నా పాత మనిషి ఎందుకు నాలో బతకాల? అందుకే అక్కడ నోబెల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చెప్పింది, నేను దానికి ఏం కాదు, రుణస్థుడు కాదు. మీరు పాత స్వభావానికి, ఆ పాత గుణాతిశయానికి మీరు ఏం కాదు, మీరు రుణస్థుడు కాదు. మీరు దానికి రుణం పడలేదు. దేవుడు మిమ్మల్ని ఆయన విలువ పెట్టి కొనినాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఇంకా పాత 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 నేను నేను ఏది ఉన్నా ఈరోజు బలం ద్వారా యేసు నామములో సీయోను సంఘానికి విమోచన కలుగునుగాక. నేను నా మాట యేసు నామములో ఇక మీద సీయోను సంఘంలో ఒక్కరు కూడా మాట్లాడకుండా ఉంటుగాక. నేను నా మాట ముగింపు వచ్చునుగాక. అంత గొప్ప దైవ సేవకుడు
అపోస్తలుడు పరలోకం వెళ్ళి దేవుని దర్శించి వచ్చిన వాడు చెప్తున్నాను, ఆయన గొప్ప దేవుడు చెప్తున్నాను, నేను కాను క్రీస్తే నాలో జీవించుచున్నాడు. హల్లెలూయా. మన దేవుడు జీవించాలండి. దేవుడు జీవిస్తే నేను చూసేవారు ఎవరు చూస్తారు? క్రీస్తుని చూస్తారు. హల్లెలూయా. నిన్ను చూసేవారు ఎవరిని చూడాలా? నిన్ను చూడాలా? క్రీస్తుని చూడాలా? నన్ను చూస్తే నా నోవాన్ని చూడరు, నాలోని క్రీస్తుని చూడాలి. ఎందుకంటే ఈరోజు వాగ్దానం ఏమిచ్చినారు? 4 అందరికి తెలియని దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైకి ఉన్నాడు, అందరిలో వ్యాపించున్నాడు, అందరిలో ఉన్నాడు. హల్లెలూయా. ఈ భూమిలో ఉన్న వాళ్ళంతా క్రీస్తు పిల్లలుగా అందులో ఆయన వ్యాపించి ఉండాలని అంతేకాలం వచ్చి వారిని తీసుకుని వస్తున్నాడు. హల్లెలూయా. అందరూ దేవుని బిడ్డగా మారిపోతుము గాక. మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమరింపు చదువును గాక. అపోస్తలులు 2:17 ఎందుకు చెప్తుంది వాక్యం ప్రవచనగా? అందరిలో దేవుడు దిగి రావాలని ఈ అంతేకాల దేవునితో బలమైన ఉచివాణి దేవుడు తీసుకుని వస్తున్నాడు. ఈ పాలు గ్రామంలో చిన్న పరిచర్యలో ఉండి, ఈ చిన్న పరిచర్య ఈ రోజు చూడడానికి ఇంత కొద్ది మందిలో ఉండొచ్చు, కానీ ఈ కొద్ది మంది మధ్యలో సింహాసనాసనుడిగా యేసయ్య ఉండి ఈ పరిచర్య జరిగిస్తున్నాడు. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. అందుబట్టి మీరు ఎవరు కూడా నేను నా మాటని వదిలిపెట్టండి. మీ జీవితంలో నేను కాను చెప్పండి. ఎక్కువ ఏం చెప్పాలి? మనం ఏం చెప్పబోతున్నాం ఈ బల తర్వాత? అందరూ నేను కాను, నేనే చెప్పిన మన మాట ఇకంత మారిపోవును గాక. నేను కాను, క్రీస్తే నాలో బతికి ఉన్నాడు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు నేను శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవిస్తున్నాను. హల్లెలూయా. సభలు దేవుని మహిమపరుస్తాను. నాకు చింతేలా, నాకు కీర్తేలా, నువ్వు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నువ్వు నాలోని ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా, నువ్వు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నువ్వు నాలోని ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. ఆకాశం చేయొద్దు, ఇది నాలోనే ఉన్నాడు యేసయ్యా. నాకెందుకు భయం, నాకెందుకు ఆలోచన, నాకెందుకు ఇచ్చి నా కొరకు సమస్తమే చేసి ముగించిన, నాలో వ్యాపించినావు, నాలో ఉన్నావు, నా పైన ఉన్నావు, నా మీద ఉన్నావు. నేను ఎంతో ప్రేమించినావు యేసయ్యా. ఈ ఘోర పాపినైన ఈ మానవుల్ని, మనుషుల్ని, నరుల్ని ఎంతో ప్రేమించినావు యేసయ్యా. ఎందుకంటే నీలోని పుట్టించినావు కనుక, నీలోని మేము వచ్చినావు కనుక తండ్రి, నీ సారూప్యంలో మేము కూడా మారాలని మా కొరకు రక్తం మాంస గలవారికి పాడివాడైపోయినా యేసయ్యా. నీ రక్తం చేత మమ్మల్ని కూడా కడిగి శుద్ధీకరించి పలాలు సిద్ధపరిచి మా మధ్యలో మీరు దిగిరాడు. రీఖాబా దూరాబా శాలాది దూరాబా దేవుడు నీలో ఉంటున్నాడు ఆయన, నీలో ఉంటున్నాడు ఆయన, నీ ఒక్కొక్కలో ఉంటున్నాడు, నాలో ఉంటున్న దేవుడు ఆయన, అందులో వ్యాపించున్నాడు, అందులో ఉంటున్న దేవుడు ఆయన. ఈ రోజు వాగ్దానం ప్రకారం వాళ్ళకు బలంగా కూడా సిద్ధపరుస్తున్న దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన బల్లతో
ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. మహిమ 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 యేసు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. జరుగును గాక. దూరమా షమా బాబా.